ఇక్కడ శాంతియుతంగా చేస్తారు. దేనికోసం ఇదంతా అన్నా మన ఇప్పుడు ఆ గొడవలు ఉండే ఏమున్నాయి అయినా కానీ పొద్దున్నే వచ్చిండ్రు. మరి పొన్నం ప్రభాకర్ పంపిండా ఎవరు పంపిండ్రు దీన్ని? మీరేమన్నా సంఘ విద్రోహ శక్తులు ఆర్టీసీ కార్మికులు ప్రశ్నించే గొంతులను ఎన్ని రోజులు దాపుతారు, ఎన్ని రోజులు అరెస్ట్ చేస్తారు? ఇట్లా అదే హక్కుల సాధన కోసం పోతున్నాం. వాడ రిలే నిరాధిక్యులు కొట్టాటనా ఏం చేస్తాం మనం? అంత వయసు మళ్ళీనోళ్ళే కదా, గోడలు దుంకేటోళ్ళు కాదు కదా, అంత వయసు మళ్ళీనోళ్ళే కదా, అంత మనోళ్ళే, అంత వయసు మళ్ళీనోళ్ళే, అంత 60 ఏళ్ళు దాటినోళ్ళే కదా అంటున్న వచ్చేటోళ్ళు. అంత 65, 70 సంవత్సరాలు వాళ్ళ పాపం తిరిగి 1500 మంది చనిపోయారు. ఏది ఆర్టీసీ కార్మికులు ఇప్పటికి 1500 మంది చచ్చిపోయారు. ఈ డబ్బుల కోసం తిరిగి 10 సంవత్సరాలే. ఇక ఆయన వీళ్ళకి హౌస్ అరెస్ట్ చేసుడు, ప్రశ్నించే భక్తులు ఎన్ని రోజుల్లో ఒక్కరు ఇట్లా కారెక్కుతున్నా పొద్దున్నే వచ్చిండ్రు ఇంటికాంచెల్లి. సరే నేను అక్కడ శాంతియుతంగా చేస్తున్నా అని చెప్పినా కానీ ఆపే ప్రయత్నం చేస్తుండ్రు. పొన్న ప్రభాకర్కి ఏమైనా వస్తుంది ఇచ్చే పైసలు ఇయ్యక. అదే ఇప్పుడు రావాల్సిన డబ్బులు ఇస్తే ఎందుకు మనం ఎందుకు చేస్తాం ఈ గొడవలు? నా కారు నాకు ఎక్కకుంటా అడ్డుకుంటారు. నా కారు వాళ్ళ కారు కాదు, నా కారు. సరే అన్న, చూస్తా, వాళ్ళతో మాట్లాడతాము, ఎక్కడికి వెళ్ళి గొంతుకి వినిపిస్తాం. ఇది వాళ్ళ పెద్ద మనుషులు. ఇక శంకర్ గౌడ్ మొన్న చచ్చిపోయింది. ఆయన చచ్చిపోయిన శంకర్ గౌడ్ వాళ్ళ ఆర్టీసీని కాపాడమని వాళ్ళ గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే మీరు మమ్మల్ని అరెస్ట్ చేసి ఇది చేసి మీదేముంటుంది కానీ మీదేముండదు. రేపు మీరు కూడా రిటైర్డ్ అవుతారు, మేము చూస్తాం కదా. ఈరోజు రిటైర్డ్ వాళ్ళ పైసలు ఇప్పేనికి చేత కాదు. 50 మంది పోలీసు వాళ్ళు చచ్చిపోయారు, వాళ్ళ పైసలు ఇప్పేనికి చేత కాదు. హోంమంత్రి చేత కాదు, మీ డీజీపీకి చేత కాదు వాళ్ళ గురించి మాట్లాడడానికి. సూర్యనారాయణ కాలు తెగిపోయింది, శ్రీనివాస్ కాలు తెగిపోయింది, మూర్తి అన్నట్టు ఆయన ఎస్ఐ లంగ్స్ ఖరాబ్ అయిపోయి ఆయన 3 పోలీసులు మైబల్లిది కాలు ఎరిగిపోయి దాఖలు. ఆయన ఎస్ఐ దమ్ముంటే ఆ పోలీసు వాళ్ళ పైసలు ఇప్పించుకోండి అబ్బా. ముందు డీజీపీ గారికి చెప్పి డీజీపీ గారు హోంమంత్రి కూర్చొని ముందు 50 మంది పోలీసు వాళ్ళు చచ్చిపోయారు రిటైర్మెంట్ పైసలు రాక, అవి ఇప్పించుకోండి. నన్ను అడ్డుకున్నాడు కాదు. నేను కార్లో కూర్చుంటా, ఏమవుతుంది? నాకు డ్రైవింగ్ రాదు కదా అబ్బా. నేనేమో డ్రైవింగ్ చేసుకుంటానా? నేను డ్రైవింగ్ చేస్తానా? అగో వాళ్ళ బండి వాళ్ళకి అడ్డుకుంటుంది బండి. వాళ్ళ బండ్లు అడ్డమవుతాను. బయట మేరకు జానే అయితే పక్కా జానా. పాపం ముసలు వారు పెద్ద మనుషులు అంత వచ్చారు, వృద్ధులు పాపం. వాళ్ళు కనీసం కనవాలన్న ఒక పని చేయి, నన్ను ఆ బండి వాళ్ళ టాటా చెప్పొద్దాం. చచ్చిపోయినరు పోలీసులు, టీచర్లు 50 మంది చచ్చిపోయినరు. నేను ధర్నా చేయరాస్తారు. ఓకే, డీజీపీ గారికి వాళ్ళ రిటైర్ అయిన వాళ్ళ పైసలు ఇప్పిమని, పోలీసు వాళ్ళు ఇప్పిమని. టీచర్లే అవసరం లే, టీచర్లు మేము ఇప్పించుకుంటాం. రిటైర్ అయిన పోలీసు వాళ్ళకి ఇప్పిమని అబ్బా దమ్ముంటే డీజీపీకి. నీదేం లేదు, ఇప్పుడు వాళ్ళ తరపున వచ్చినా కాబట్టి చెప్తున్నా. డీజీపీకి రిటైర్ అయిన పోలీసు వాళ్ళ పైసలు ఇప్పిమని దమ్ముంటే వాళ్ళకి ఇప్పిమని దమ్ముంటే. వాళ్ళకి ఇప్పే మీకు సాధ కాదు, డీజీపీకి ఇప్పేనికి సాధ కాదు, హోంమంత్రికి ఇప్పేనికి సాధ కాదు. మేము మాట్లాడే వాళ్ళం మమ్మల్ని అడ్డుకుంటారా మీరు? ఇలా దుక్కితెడ్లని వాడుకున్నట్టు వాడుకున్నారు, దుక్కెడ్లని వాడుకుంటారు చూసినావా? అట్లా వాడుకుంటారు. వాడుకొని ఆ కాలు చేత తిరగగానే తీసుకుపోయి అవతల వాడేసి చూసేటోడు గుళ్ళాడు. కనీసం పోలీస్ అసోసియేషన్ కూడా పోవు కాదబ్బా మాట్లాడడానికి. ఎందుకు ఇవి? ఇవాళ దాచిపెట్టుకున్న పైసలు వాడుకోనికి ఎవరబ్బా? వాళ్ళు రూపాయి పిఎఫ్ అని చెప్పేసి లీవ్ అండ్ క్యాష్ రూపాయి మేము ముసల్తానం అయినప్ప పనికొస్తాయని దాచిపెట్టుకుంటారు. ఎవడే వీళ్ళు వాడుకోనికి ఎవరిల్లు వాళ్ళ పైసలు వాడుకోనికి? ఎవరిల్లు వాళ్ళ పైసలు వాడుకోనికి? బిడ్డల పెళ్లికు ఆరోగ్యం బాగలేక వాడుకుంటామని పెట్టుకుంటే దొంగలు లెక్క ఎత్తుకపోయి బ్యాంకులకి వెళ్ళి ఎత్తుకపోయి వాడుకున్నారు. ఎవడైతే ఎట్లా వాడుకుంటారు వాళ్ళు? వాళ్ళ సొమ్ము వాడుకోనికి ఎవరిల్లు?
వాళ్ళ పైసలు ఇప్పేనికి చేత కాదు, ఇంకా మమ్మల్ని అడిగేటోళ్ళని మాట్లాడతారు. ఇంకా మైసా చచ్చిపోయిండు, ఎంతమంది చచ్చిపోయింది ఇప్పటికి? ఎంతమంది చచ్చిపోయినారు, ఎంత ఆగమైపోయారు. నమస్కారం మేడం. మేము శాంతియుతంగా మా కోసం అడుగుతున్నాం మేడం. రిటైర్డ్ అయిన పోలీసు వాళ్ళ పైసలు అడుగుతున్నాం మేడం. న్యాయ కాదు, రిటైర్డ్ అయిన పోలీసుల పైసలు అడుగుతున్నాం, మా పైసలు కాదు. మీరు మీరు మీ రిటైర్డ్ అయిన పోలీసుల పైసలు మీరు ఇప్పియండి, నేను మాట్లాడా. సూర్యనారాయణ కాలు తెగిపోయింది, కాలు తీసేసింది ఇక్కడ ఎస్ఐది. అడవిలో కుమ్మి రాత్రి పగలు తిప్పుకొని కాలు తీసేసిండ్రు. శ్రీనివాస్ ఎస్ఐది కాలు తీసేసిండ్రు. 40 లక్షలు వాడక దొబ్బిండ్రు గవర్నమెంట్. ఆయన పైసలు వీళ్ళ పైసలు దానం అడుగుతలేడు. పిఎఫ్ కింద పైసలు దాచిపెట్టుకున్న పైసలు వాడుకు మైబాల్ ఇక్కడికి కాలిరిగింది ఎస్ఐది. ఇంట్లో పండుకున్న చార్మినార్ కాడ చూడండి. అరే ఇన్ని రోజులకెళ్ళి మేము అడుగుతా ఉన్నాము, ఇన్ని రోజులకెళ్ళి మేము మాట్లాడుతున్నాము, మీరు ఇప్పియండి, మేము ఇంట్లోనే ఉంటామమ్మా. మీకు ఏం కాదు వాళ్ళ పనులు చేసుకొని మీ పని మీరు చేయండి. మీకు ఎందుకు తెలియాలి కదా, ఇదన్నా తెలియాలి కదా. మా వాళ్ళు ఇంకెవరు ఉంటారు, ఇంకెవరు ఉంటారు? నేను ఒకటే చెప్తున్నా, డీజీపీ గారు మీరు రికార్డు చేయండి, డీజీపీ గారు సివి ఆనంద్ గారు పంపండి. వాళ్ళు రియల్గా మమ్మల్ని ఆపద్దు. మేము వేరే వాళ్ళ పైసలు కూడా అడుగుతలేము. రిటైర్డ్ అయిన పోలీసులు ఒక్కలే పైసలు ఇప్పిమను, టీచర్లే నేను ఇప్పించుకుంటా. రిటైర్డ్ అయిన టీచర్లే మేము ఇప్పించుకున్నా, తక్కిన వాళ్ళు మేము ఇప్పించుకున్నాం. 25,500 10,000 మంది రిటైర్డ్ అయిన పోలీసులు ఉన్నారు, వాళ్ళ పైసలు ఇస్తలేరు. నేను చెప్తున్నా, మీరు రిటైర్డ్ అయితే నన్ను అరెస్ట్ చేసిన వాళ్ళే ఇవాళ నేను అడిగేది. సూర్యనారాయణ రెడ్డి నన్ను అరెస్ట్ చేసినోడే, శ్రీనివాసరావు అరెస్ట్ చేసినోడే. వాళ్ళ తరపున ఎట్లున్న వృద్ధాప్యంలోకి వచ్చిన 62 63 ఏళ్ళు ఉన్నాయి. మూర్తి అనేది లంగ్స్ కిడ్నీలు అన్ని ఖరాబ్ అయిపోయినాయి, ట్రీట్మెంట్ చేస్తలేరు పైసలు లేక. అరే ఇంత చలనం లేదు, ఇన్నిసార్లు చెప్పినా, ఇన్ని పిటిషన్లు ఇచ్చినా నన్ను పట్టుకుంటారు. లాస్ట్లో ఒక ఆయన పాపం మొన్న ఒక ఎస్ఐ చనిపోయిండు, ఆయన డీజీపీ గారి దగ్గరనే పనిచేసిండు. సార్ నా మాట ఒకసారి చెప్పండి సార్ అంటే, ఆ పాపం డీజీపీ గారు చెప్పిన ఆయన పైసలు ఇవ్వాలి. ఎట్లా చెప్పండి ఇది? ఇంత దారుణం కరెక్టే కాదు. మీరు ఇప్పియండి, మీరు నన్ను అరెస్ట్ చేసుకొని 2 రోజులు పెట్టుకో, నాకేం ఫరక్ పడదు. ఇవాళ మీకు చేత కాదు, మీకు ఇప్పియనికి చేత కాదు, అడగడానికి చేత కాదు. ఇలా పోలీస్ అసోసియేషన్ ఉన్నాయి, వాళ్ళని అడగాలి కదా. యూనియన్లు ఉన్నాయి, వాళ్ళు అడగాలి కదా. టీఎన్జిఓ టీజీఓలు జీతాలు నౌకరు చేయకుండా జీతాలు తీసుకుంటుండ్రు. పోలీస్ అసోసియేషన్ నౌకరు లేకుండా జీతాలు తీసుకుంటుండ్రు. ఎవరి తలపులు అడుగుతుండ్రు వాళ్ళు? ఎవరికి అడుగుతుండ్రు? నేను అడిగా సివి ఆనంద్ గారు చాలాసార్లు మాట్లాడించిండ్రు, అన్ని చేసిండ్రు. కానీ ఇలా ఆ పరిష్కారం చేయాలి కదా. ఎన్ని రోజులు అని ఈ విధంగా డిఏలు ఇయ్యరు, పిఆర్సీలు అవన్నీ అన్ని వాడుకుంటారు. అరే కష్టం రిటైర్డ్ అయినా వాడుకుందామని దాచిపెట్టుకున్న పైసలు దొంగల్లోకి ఎత్తుకుపోయి వాడుకొని ఈరోజు మేము అడిగేటోళ్ళని మమ్మల్ని చేస్తారు. అసోసియేషన్లు వాళ్ళు అడిగారు, ఉన్నతాధికారులు వీళ్ళు అడిగారు, మాట్లాడేటోళ్ళనే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఈ తెలంగాణ నేను తప్ప రిటైర్మెంట్ అయినతో ఎవరన్నా అడుగుతున్నారా ఈరోజు? ఎవరన్నా సాటి పోలీసులు కానీ ఒక్కరైనా పోయి పరామర్శించారా? 50 మంది చచ్చిపోయారు. ఎన్ని కుటుంబాలను పోయి పరామర్శించారు? పోలీస్ అసోసియేషన్ పోలీసులు, టీచర్ అసోసియేషన్, టీఎన్జిఓలు టీజీఓలు, ఆర్టీసీ యూనియన్లు. దిస్ ఈజ్ అది వెరీ అన్ఫార్చునేట్. మా సొంటోళ్ళ పైన యాక్షన్ తీసుకోవడం వెరీ మిమ్మల్ని చెప్తున్నా కదా, మిమ్మల్ని అంటలేని మంది ప్రభుత్వాన్ని దేవుడు కూడా క్షమించాడు. ఈ విధంగా పనిచేసి ఈ విధంగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మీరు పనిచేస్తే దయచేసి నన్ను పోనీయనమ్మ, నేను మాట్లాడుతున్నా. ఇగో ఇక్కడ రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళది, మీరు ఎంబడి రాండ్రి. నేను ఎక్కడ మీకు చట్టవిధంగా నేను పనిచేసినట్టు కనబడితే నేను బెయిల్ కూడా తీసుకోను. మీరు ఎంబడి మీ ఇద్దరు కానిస్టేబుల్ వెనక కూర్చోబెట్టండి, నా ఎంబడి రమ్మని చెప్పండి. ఇన్నే బస్ భవన్ దగ్గరనే కార్యక్రమము శాంతియుతంగా వారు ఇదే నిరాహార దీక్ష చేస్తుండ్రు. ఆర్టిస్ట్ కార్మికులు 2 నిమిషాలు మాట్లాడు చేస్తారు. మీకేమి ఇబ్బంది కలిపియా, ఇద్దరిని కాళ్ళ కూర్చోమను, పైన సార్తో మాట్లాడండి. ఎవరు వస్తారు? సిఏ గారు ఏం చెప్తున్నాం పాపం ఆయన. సిఏ గారు మీరేం చేస్తారు చెప్పండి. ఈరోజు డీసీపీ గారితో నేను నాకు తెలుసు ఎవరు మానిటర్ చేస్తున్నారు. అంతా చేతగాని వాళ్ళు మానిటర్ చేస్తారు. వాళ్ళ చేత కాదు, వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళకి 4 లక్షలు 5 లక్షలు జీతాలు కాగానే వాళ్ళకి హ్యాపీగా ఉంటే అయిపోతుంది. ఈరోజు తక్కిన వాళ్ళు కూడా ఎట్లా బతుకుతున్నారని ఆలోచన చేయాలి. తక్కిన వాళ్ళు ఎట్లా బతుకుతుండ్రు, వాళ్ళు ఏం తింటుండ్రు, వాళ్ళ బతుకులు ఎట్లా పడుతున్నాయి, వాళ్ళకి ఆరోగ్యం కనీసం అడుతుందా లేదని చూడాలి. ఈరోజు వాళ్ళు హ్యాపీగా ఉండగానే అయిపోలే. ఒక్కోళ్ళకి ఎన్ని రోగాలు. ఇవాళ ఇక్కడ డ్యూటీ చేసుకుంటే ఎవరన్నా స్ట్రోక్ వచ్చి పడితే దవాఖాన కూడా తీసుకోవాలి. ఛాలెంజ్ చేస్తున్నా. నెలకు 700 1.5% కట్ చేసుకుంటుండ్రు. అలా పోతే ట్రీట్మెంట్ లేదు, ఏం లేదు ఇవాళ దాకా.
అడ్వాన్స్ ముందే కట్ చేసుకున్నారు. మీరు ఇద్దరు కూర్చోబెట్టండి లోపల, ఇద్దరు కూర్చుంటారు, మాతో వస్తారు. ఏమని ఉంటే ఫోన్ చేయమన్నారు. దేనికి పర్మిషన్ ఉంది? ఇప్పుడు నేను మాట్లాడించిన వీడియో కాల్ యూనియన్ లీడర్తో మాట్లాడలే, పర్మిషన్ ఉంది వాళ్ళు. बोलो रजत, हाँ बोलो रजत, హలో లేదు లేదు ముషిరాబాద్. పర్మిషన్ ఉంది దానికి వాళ్ళకు. ఇప్పుడే యూనియన్ లీడర్ బాగా దాంతో కూడా మాట్లాడారు. అంతా 66 ఏళ్ళు దాటిన ముసలోళ్ళు, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు పోతాయి అవి. రెండేళ్ళ రిటైర్డ్ అయినా 3 ఏళ్ళ రిటైర్డ్ అయినా వాళ్ళ డబ్బులు వాళ్ళకు ఉండాలి. ఎక్కడ పోతాయి పైసలు? ఎవడిచ్చింది మీ హక్కు వాళ్ళ పైసలు వాడుకోనికి? ఈరోజు ఇంతమంది మరణాలకు కారణం ఎవరు? ఈరోజు మీరు కాదా? ఈరోజు మీ వల్ల కాదా వాళ్ళు చనిపోయింది, వాళ్ళ ప్రాణాలు ఇడిచిపెట్టింది? ఇవాళ ఒక్కొక్కరు వైద్యం లేక నాకు ఫోన్లు చేస్తూ ఉండ్రు. రేపు నేను కొంతమంది పోలీసులను ఒట్టి ఎస్ఐలను సిఐలను తీసుకొద్దామని అనుకున్నా. వాళ్ళకు నేను అనుకుంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరో ఫోన్లు చేసినట్టున్నారు. మీ పైసలు వస్తే మీరు వస్తే పైసలు రా. ఈ బెదిరించే బ్యాచ్ నంబర్ 1 కేడీగాడు కదా రేవంత్ రెడ్డి అంటారు. రేవంత్ రెడ్డి అంటే నంబర్ 1 కేడీగాడు, బ్లాక్ మెయిలర్ గాడు. అదే నంబర్ 1 బ్లాక్ మెయిలర్ గాడు. నేను చెప్తున్నా కదా, వాళ్ళు వస్తాము రేపు వస్తామని చెప్పి వాళ్ళే సార్ రేపే వస్తామంటే రేపొద్దు ఎల్లుండి రాని చెప్పాను నేను. అంటే రేపటి దినాన రమ్మని చెప్పిన. ధన్మన్ ఒకటేసారి మేము రాలేకపోతున్నాం అని చెప్పింది. దేనికోసము? ఎందుకంటే అందులో పాపం ఒక ఇద్దరు ఈ కాళ్ళు తీసేసిండ్రు పూర్తిగా. ₹1 రాలే సూర్యనారాయణకు, ₹1. ఆయన ఎప్పుడు అడవిలలోనే పనిచేసిండు, ఎప్పుడు అరవై పనిచేసిండు. ఎక్స్ట్రీమిస్టుల మీదనే ఆయన డ్యూటీ ఎప్పుడు. ఎన్నోసార్లు చచ్చుకుంటా బతికిండు. ఇల్లు లేక వాళ్ళ బిడ్డల ఇళ్ళలో ఉంటుండ్రు. ఒక కన్ను పోయింది, కంటి ఆపరేషన్ చేసుకోవాలి ఆయన. ఇంకొక ఆయన శ్రీనివాస్ది కూడా. అందరికీ నమస్కారం. అయితే ఈరోజు మరి ఉద్యోగుల తరపున మాట్లాడడానికి ఈరోజు ఉద్యోగ సంఘాలు వెనకాడుతున్నాయి. ఉద్యోగ సంఘాలు వచ్చి నిలబడతలేవు. ఉద్యోగ సంఘాలు మౌనంగా అయిపోయినాయి. ఆపోజిషన్ పార్టీలు అయిపోయినాయి. పోనీ ఈరోజు మరి బీఆర్ఎస్లో ఉన్న మాజీ ఉద్యోగ సంఘ నాయకులు కూడా మాట్లాడతలేరు. ఇక ఎన్నికలప్పుడు వస్తారు కావచ్చు వాడుకోనికి అని చెప్పేసి, ఇక వచ్చే మన ప్రభుత్వమే ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని మాట్లాడతారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో పెండింగ్లో డిఏలపై ఈరోజు ప్రత్యేకమైన ఒక స్టోరీ. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 5 లక్షలకు పైగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించిన కరువు భత్యం, డిఏ వాయిదాలు సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏడాదికి 2 సార్లు నిరంతరాయంగా డిఏలను ప్రకటిస్తున్నప్పటికీ రాష్ట్రంలో మాత్రం అది సకాలంలో అమలు కాకపోవడం వల్ల ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న డిఏల వివరాలు: మొదటి డిఏ 2024 జనవరి 1 నుండి, రెండవ డిఏ 2024 జూలై 1 నుండి, మూడవ డిఏ 2025 జనవరి 1 నుండి, నాలుగవ డిఏ 2025 జూలై 1 నుండి, ఐదవ డిఏ 2026 జనవరి 1 నుండి, ఆరవ డిఏ 2026 జూలై 1 నుండి, రాబోయే ప్రస్తుత అధికారిక డిఏ 33.67% 1/7/2023 నాటికి వాయిదా జనవరి 2026లో క్లియర్ చేయబడింది. మొత్తం పెండింగ్ శాతం ప్రస్తుతం పూర్తిగా బకాయిలు ఉన్న 5 వాయిదాలు కలిపితే సుమారు 15.64% డిఏ ఉద్యోగులకు పెండింగ్లో ఉంది. జూలై 1, 2026 నాటి రాబోయే వాయిదా కూడా తోడైతే ఇది దాదాపు 18.64కి చేరుకుంటుంది అనేది ఈరోజు వాస్తవం. మరి ఈరోజు ఎందుకు పెన్ డౌన్ ఇస్తలేరు? ఎందుకు ఈరోజు ఉద్యమాన్ని ఉధృతం చేసే ప్రయత్నం ఈరోజు ఉద్యోగులు దేనికోసం చేస్తలేరు? మరి ఈరోజు 5 వాయిదాలు కలిపితే సుమారు 15.64% డిఏ ఉద్యోగులు పెండింగ్లో ఉంటే, మరి జూలై 1, 2020 నాటికి రాబోయే వాయిదా కూడా తోడైతే దాదాపు 18.64కు చేరుకుంటుందన్న వాస్తవాన్ని ప్రభుత్వం ఎందుకు గ్రహిస్తలేదు? ఎప్పటిదప్పుడు ఇస్తే అయిపోయేది. ఈరోజు ఇది కేసీఆర్ గారు చేసిన పాపం. అది పెరుక్కుంటే ఎక్కడికి వచ్చిందంటే కాంగ్రెస్ పక్షులకు కుప్పై కూర్చుంది. అందుకని నోర్లు తెరుస్తలేరు. ఈరోజు ఉద్యోగుల తరపున బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మాట్లాడతలేరు? రిటైర్ అయిన వారి తరపున ఎందుకు మాట్లాడతలేరు? ఈఎస్ఎస్ పైన ఎందుకు మాట్లాడతలేరు అని అంటే, గతంలో వాళ్ళు చేసుకుంటూ వచ్చింది ఈరోజు పెరుకుపోయే పరిస్థితికి వచ్చింది. అంటే కుప్పై కూస్తున్నటువంటి పరిస్థితి.
ఇక నష్ట తీవ్రత 15% పైగా ఈరోజు బకాయిల వల్ల ఉద్యోగుల ప్రాథమిక వేతనం బేసిక్ పే పై వచ్చే నెలవారీ గ్రాఫ్ శాలరీలో భారీ వ్యత్యాసం కనిపిస్తుంది. ఉద్యోగులకు జరుగుతున్న ఆర్థిక నష్టం ఎంత? నిత్యావసర వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ రోజురోజుకు పెరుగుతున్న తరుణం, వాటికి అనుగుణంగా పెరగాల్సిన జీవన భృతి, డిఏ ఆగిపోవడంతో ఉద్యోగులు సగటున భారీగా నష్టపోతున్నారు. నెలవారీ జీతంలో కోత, ప్రతి డిఏ వాయిదా సాధారణంగా 2% నుండి 3% వరకు ఉంటుంది. ఈ లెక్కన 5 వాయిదాలు పెండింగ్ ఉండటం వల్ల ఉద్యోగులు తమ బేసిక్ పే పై సుమారు 10% నుండి 15 వరకు నెలవారీ అదనపు ఆదాయాన్ని కోల్పోతున్నారు. రూపాయల్లో నష్టం, ఒక సాధారణ ఉద్యోగి తన కేడర్ మరియు బేసిక్ పే ఆధారంగా నెలకు కనీసం 3,000 నుండి 12,000 వరకు ప్రత్యక్షంగా నష్టపోతున్నారు. మొత్తం బకాయిల భారం ఉద్యోగ సంఘాల అంచనాల ప్రకారం కేవలం డిఏ బకాయిలు మరియు ఇతర ఉద్యోగ సంబంధిత బిల్లుల రూపంలోనే ప్రభుత్వం నుండి ఉద్యోగులకు రావాల్సిన మొత్తం దాదాపు 13,000 పైన మాటే. అర్థమైందా? 100 రోజులలో 6,000 కోట్లు బకాయిలు పెన్షనర్కు మంజూరు చేస్తానని 2,000 కోట్లు ఇచ్చి ఈరోజు చేతులు దులుపుకున్నాడు మిస్టర్ శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారు. నేను అదే అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారికి ఏం అధికారం ఉంది వీళ్ళ పైసలు వాడుకోనికి? నువ్వు వీళ్ళ డబ్బులు వాడుకోనికి? వాళ్ళ పిల్లలు వాడుకోవాలి, వాళ్ళ భార్యల కుటుంబం వాడుకోవాలి, వాళ్ళ అన్నతమ్ములు వాడుకోవాలి, ఇంకైనా ఎవరికైనా కావాలంటే వాళ్ళకి ఇచ్చుకుంటారు. నీకేం హక్కు ఉంది వాళ్ళకి చెప్పకుండా వాళ్ళ పైసలు దొబ్బేసి వాడుకోనికి? ఎవరిచ్చిందా అధికారం మీకు? అప్పుల పాలవుతుంది ఈరోజు. అప్పులు ఎవరు తీరుతారు? వడ్డీలకు వడ్డీ పెరుగుతూ ఉన్నది. ఎవడు ఊరుకుంటాడు? అప్పులు ఇచ్చినవాడు. సకాలంలో డబ్బులు అందకపోవడం వల్ల చాలామంది ఉద్యోగులు పిల్లల చదువులకు, అత్యవసర వైద్య ఖర్చులకు బయట అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తుంది. తెలంగాణ ఈరోజు వైద్యం మేము ఈహెచ్ఎస్ పెట్టినాం కదా అని అంటారు. ఈరోజు ఈహెచ్ఎస్ కథ వింటే ఇక నవ్విపోతారు ఇక్కడ. దానికంటే ఆరోగ్యశ్రీ బెటర్ అని అంటుండ్రు. ఒకసారి ఈ రికార్డింగ్ వినండి. అవునండి. ఈహెచ్ఎస్ కింద ఉందండి క్యాష్ బ్యాక్ ట్రీట్మెంట్. అంటే ఏ ప్రాబ్లం అండి? కొన్నిటికే మనకు అప్రూవల్ ఉన్నది. ఏ ప్రాబ్లం ఉంటే దాన్ని బట్టి చెప్తాను. ఆర్తో అండి, కాళ్ళు ఆర్తోనా ఉన్నాయి కానీ అది ప్యాకేజ్ మీరు ఒకసారి వచ్చి చెక్ చేయించుకోండి, ఫ్రీగానే చెక్ చేయించుకోండి. ఒకవేళ వాళ్ళు ఏమైనా మందులకు వాటికి ఎందుకంటే ప్యాకేజ్ ఆరోగ్యశ్రీ ఎక్కువ ఉన్నది, ఈహెచ్ఎస్ తక్కువ ఉన్నది. అయితే కన్సల్టెంట్ విన్నరా? ఆరోగ్యశ్రీ ఎక్కువ ఉన్నది, ఈహెచ్ఎస్ తక్కువ ఉన్నది. అంటే బేసిక్ పేలకి వెళ్ళి 1.5% ప్రతి నెల కట్ చేసుకుంటుండ్రు. వీళ్ళ పైసలు వీళ్ళకి ఇయ్యనికి అందులోనేమో అంటే కటింగ్ మొత్తం అన్నిటి కటింగ్లు పెట్టిండ్రు. అంటే ఈరోజు 1.5% కట్ చేసుకొని వీళ్ళు దొబ్బేయనికి పైసలు. ఆ డబ్బులకి వెళ్ళి వీళ్ళు కట్టుడు తక్కువ, దొబ్బేసుడు ఎక్కువ ఉంటుంది. దాదాపు ఒక 4,000 కోట్లు వసూలు చేస్తున్నారు. ఒక 1,000 కోట్లు కూడా వీళ్ళు ఖర్చు పెట్టరు. 1,000 కోట్లు కూడా వీళ్ళు ఖర్చు పెట్టారు, ఖర్చు కావు. 3,000 కోట్లు అంటే ఆ విధంగా ఆరోగ్యశ్రీ ఎక్కువ ఉన్నది, ఈరోజు ఈహెచ్ఎస్ తక్కువ ఉన్నది. అంటే ఏంటన్నట్టు ఇంత దౌర్భాగ్యం ఏమున్నది? ఏంటంటే ఇప్పుడు కష్టపడ్డందుకు 5,000 వచ్చింది అనుకోండి, అంతేనా అని అనుకుంటారు వాళ్ళు. అట్లా అందుకని కొంచెం వాళ్ళ మందులకు ల్యాబ్ అట్లా అడుగుతారు. మీరైతే చెక్ చేయించుకోండి, అయితే అయిపోవచ్చు. క్యాష్లెస్ ట్రీట్మెంట్ అన్నారు, మళ్ళీ మందులకు డబ్బులకు అడుగుతారు అంటే ఏందన్నట్టు? అంటే ఒక క్లారిటీ లేదా? ఈరోజు చీఫ్ సెక్రటరీ గారు, సీఎం గారు ప్రభుత్వ హాస్పిటల్ మన గవర్నమెంట్ కార్పొరేట్ దవాఖానతో మీరు చర్చ జరపలేదా? ఈరోజు క్యాష్లెస్ ట్రీట్మెంట్ అంటే క్యాష్ ఒక్క దగ్గర రూపాయలు లేకుండా లోపలికి పోయి పేషెంట్ మళ్ళీ బయటికి రావాలి. ఈరోజు నీకు పైసలు కడుతుందిగా, అవన్నీ దొబ్బక తింటున్నారు, అవన్నీ వాడక దొబ్బుకుంటున్నారు. ఆ డబ్బులంట, ఆ డబ్బులంతా మీరు దిగమింగుతున్నారు. దొంగలు తయారైపోయారు. ఈ దొంగతనాల గురించి ఎవరు మాట్లాడారు? ఈరోజు ఎవరు అడగరు. మొత్తానికి 99% ఏదైనా కొంచెం ఉంటే అప్పుడు మీతో మాట్లాడతారు వాళ్ళు. ఓకేనా? కన్సల్టేషన్ ఫ్రీ అంటారు. కన్సల్టేషన్ ఫ్రీ ఉంటే కన్సల్టేషన్ ఫ్రీ, దానిలోపు ఇక మొత్తం చెప్తారు. అంటే ఈ విధంగా జనాల మోసం చేసుకుంటా, ఉద్యోగుల మోసం చేసుకుంటా ఈరోజు వాళ్ళ డబ్బు వాళ్ళు దాచిపెట్టుకున్న పైసలు ఈరోజు వాళ్ళకి రాకుండా మీరు దిగమింగుతున్నట్టు ఎంత భయంకరం, ఎంత ఆందోళనకరంగా ఈరోజు వాళ్ళ పరిస్థితి ఉందో ఇక చూసుకోండి. ఈరోజు ఇక ఇది దశల వారీగా ఈరోజు అప్పుల పాలవుతాం. దశల వారీగా నగదు విడుదల, అర్థమైందా? ఇలా దశల వారీగా చూడండి కథ. ప్రభుత్వం ఒక్కసారిగా 13,000 కోట్లు విడుదల కష్టమయ్యేది. రాబోయే 6 నుండి 12 నెలల్లో కాలానికి ఒక గరిష్ట టైం టేబుల్ క్యాలెండర్ ప్రకటించాలి. ప్రతి 2 లేదా 3 నెలలకు ఒకసారి డిఏ బకాయిలను జీతంతో కలిపి నగదు రూపంలో అందించాలి. జీపీఎఫ్ ప్రాన్ ఖాతాల్లో జీపీఎఫ్ క్రెడిట్ చేస్తలేరు ఈరోజు ప్రాన్ కార్డు. పాత పెన్షన్ ఉద్యోగుల పెండింగ్ డిఏ
అరియర్స్ బకాయిలను వారి జీపీఎఫ్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లో జమ చేయవచ్చు. అలాగే సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల బకాయిలో 10% మొత్తాన్ని ప్రాన్ ఖాతాలకు, మిగిలిన 90% మొత్తాన్ని సులభ వాయిదాలలో ఇన్స్టాల్మెంట్స్ చెల్లించవచ్చు. దీనివల్ల ప్రభుత్వానికి తక్షణ నగదు భారం తగ్గుతుంది. ఉద్యోగుల భవిష్యత్తు నిధి పెరుగుతుంది. రిటైర్డ్ ఉద్యోగులకు ప్రాధాన్యత, ప్రయారిటీ ఫర్ పెన్షనర్స్. వృద్ధాప్యంలో వైద్య ఖర్చుల కోసం ఇబ్బంది పడే రిటైర్డ్ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఎటువంటి వాయిదాలు లేకుండా పెండింగ్ డిఏల మొత్తాన్ని డిఎన్ఎస్ రిలీఫ్ ఒకే విడతలో పూర్తిగా చెల్లించి పెద్దపీట వేయాలి. రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు కీలక భాగస్వామ్యులు. ప్రభుత్వం ఇటీవల బకాయిల క్లియరెన్స్ కోసం కొంత బడ్జెట్ నెలకు 1000 కోట్ల పెంచినప్పటికీ ఈ పెండింగ్ డిఏల సమస్యను త్వరితగా ఒక కొలిక్కు తెస్తే ఉద్యోగుల్లో పూర్తి నమ్మకం, ఉత్సాహం నెలకొంటుంది. తెలంగాణ రాష్ట్రంలో రెండవ పిఆర్సి, సెకండ్ పిఆర్సి జూలై 1న 2023 నుండి అమలు కావాల్సి ఉంది. కానీ 3 ఏళ్లు గడుస్తున్నా అది ఇప్పటికీ వాయిదాల పర్వంలోనే నలుగుతుండడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగ వర్గాల్లో తీవ్ర నిరాశ, ఆగ్రహం వ్యక్తం అవుతున్నాయి. సంచిత నష్టం. ఒకవైపు 5 పెండింగ్ డిఏలు, మరోవైపు 2023 రావాల్సిన పిఆర్సి బకాయిలు, పిఆర్సి ఏరియర్స్ నిలిచిపోవడంతో ప్రతి ఉద్యోగి నెలకు వేలాది రూపాయలు ఆర్థిక నష్టాన్ని భరిస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరిగిన నిత్యావసర ధరల పాత జీతాలతోనే సరిపెట్టుకోవడం ఉద్యోగులకు పెను భారంగా మారింది. ఆందోళన ప్రభుత్వ ఉద్యోగులు ఇక మానవులు మీటింగ్ పెడతారు. ఇక ఉద్యోగ సంఘాలు అర్థమైందా? 207 సంఘాలు కలిసి ఒక జేఏసీగా ఫామ్ అయింది. ఇక రేపంచెలి యుద్ధమే అంటారు, ఇక ఆందోళనలు అంటారు. ప్రభుత్వం బుజ్జగిస్తుంది. ఏప్రిల్, మే నెలల్లో ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో రాష్ట్ర వ్యాప్త నిరసనలు జరిగాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ సంఘాలతో సమావేశమై విశ్రాంత ఉద్యోగుల పెండింగ్, అసలు ఇది గాడిది గుడ్డు. ఒరిజినల్గా ఏంటంటే రాష్ట్రపతి గారు ఇది కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఏ విధంగా వాడకదొబ్బుతారు అని దాదాపు 12,300 మంది రాష్ట్రపతి గారికి మరియు సుప్రీంకోర్టు జడ్జి గారికి మరి రిజిస్ట్రార్ గారికి వాళ్ళకు ఉత్తరాలు రాసిన తర్వాత ప్రభుత్వానికి పెద్ద ఎత్తున మొట్టకాయలు కొట్టిన తర్వాత మేము పైసలు ఇస్తామని చెప్పి వాళ్ళకు 6,000 కోట్లు విడుదల చేస్తామని చెప్పి ఒక 2,000 కోట్లు విడుదల చేసి అక్కడికి వీళ్ళ డబ్బులు చెల్లించినామని అని చెప్పి ఈ డబ్బు విడుదల చేసింది. కానీ ఈరోజు వీళ్ళ మీద ప్రేమనో లేకుంటే దీని ద్వారా ఇచ్చింది కాదు. అదేందా ఉద్యోగ సంఘాలది 0.0001. అదేందా ఆపోజిషన్ పార్టీలు కానీ ఈరోజు బీజేపీ ఒక 2 ధర్నాలు చేసింది, మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడిందా? మళ్ళీ కనబడ్డదా? మా వాళ్ళంతా లగెత్తుకొని పోయినారు. కొంతమంది వాళ్ళని జాకీలు లేపనికి వాళ్ళని పట్టుకున్నారు. ఏది అసోసియేషన్ల బ్యాచ్ 2-3 ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఇలా బక్కజెడ్సన్ అంటే పేరు రావద్దు, పక్క పార్టీకి పేరు పైన పర్వాలేదు అని వాళ్ళ ధర్నాలో పోయి ఈరోజు ఆడ వేషం వేసుకుంటారు. తీరా చూస్తే వాళ్ళు మళ్ళీ మాట్లాడితే ఒట్టు. ఒకరోజు కూడా వాళ్ళ నోరు తెరవలే. ఒకరోజు సగం దీక్ష, ఇంకో రోజు బారాణ దీక్ష. తర్వాతకెళ్ళి ఇప్పటిదాకా మాట్లాడలేక నోరు తెరవలే. ఎస్ఎంలో ఒక 2 మాట్లాడిన కథం గోలిగా. అంతా సిండికేట్ దొంగలు, వీళ్ళంతా దొంగలు. ఈరోజు వీళ్ళందరూ వచ్చే ఎవరికైతే వీళ్ళు బిల్లులు శాంక్షన్ చేస్తారో అలా అంత తలా పావులా పోతుంది. ఆటన్న రేవంత్ రెడ్డికి వస్తే తక్కినోనికి 10 పైసలు, 15 పైసలు అందరికీ పోతాయి. అందరికీ అందులో వాటాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు ఎవరు మాట్లాడరు, ఎవరు మన తరపు నిలబడరు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మనం ఒక ఉద్యమాన్ని ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక పెద్ద ఉద్యమం జరగాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఇదే విధంగా మనం మోసాలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు ఎస్ఐలు పాపం మన సూర్యనారాయణ గారు ఆయన ఒక కాలు తీసేసాను. రేపు కంటి ఆపరేషన్ అంటున్నారు. కంటి ఆపరేషన్ చేసుకోవాలంటారు. డబ్బులు లేవు చేతులు. వాళ్ళ బిడ్డింటుంటాడు, సొంత ఇల్లు కూడా లేదు. శ్రీనివాసరావు గారిది ఆయనదో ఒక కాలు తీసేసారు. ఒక కన్ను ఆపరేషన్, ఇంకో కన్ను ఆపరేషన్ చేయాలి. ఈరోజు మూర్తి గారు ఆయన బయట ఉంటుండు. కొన్ని రోజులు బిడ్డల కాడ ఉన్నారు, ఇప్పుడు బయట ఉంటుంది. ఎన్ని రోజులు అని ఉంటారు బిడ్డల కాడ? బయట ఉంటుండు. ఆయన లంగ్స్ ప్రాబ్లం ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఉంది, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అర్థమైందా? దాదాపు 40 లక్షలు రావాలి ఆయనకు. ట్రీట్మెంట్లకు చేసుకొని డబ్బులు లేవు. ఈరోజు వాళ్ళందరినీ తీసుకొని మైబల్లి ఆయన కాలిరిగింది, మొన్న కొంచెం జీపీఎఫ్ వచ్చింది. ఈరోజు వాళ్ళందరినీ తీసుకొని వచ్చి రేపు ఉసబెడతానని చెప్తే పోలీసు వాళ్ళు వాళ్ళతో ఫోన్లు చేసి మీరు వస్తే వచ్చే పైసలు రావు అని మరి చెప్పిండ్రో ఏందో. రేపు ఉన్న కార్యక్రమం ఈరోజు రేపు
మేము రాలేమని చెప్పినంట వేరే వాళ్ళతో నేను ఫోన్ చేపిస్తే వాళ్ళ పరిస్థితి ఏందో కనుక్కోమని. అర్థమైందా? ఈరోజు ఆ విధంగా ఈరోజు వీళ్ళు అంత నిర్లక్ష్యంగా సాటి పోలీసుల ప్రతాప్. రేపు వీళ్ళ పతి ఏమైతే వాళ్ళ తరపున ఈరోజు నేను మాట్లాడుతాను. రేపు మీరు రిటైర్డ్ అయితే ఎవరు మాట్లాడతారు? మీ పోలీస్ అసోసియేషన్ కనబడుతుంది, ఒక్కడైనా కనబడ్డా? ఇయాటి వరకు పోలీస్ అసోసియేషన్ ఎవడ కనబడ్డా? ఎవరన్నా చూసినామా ఎక్కడన్నా? ఎవరన్నా పరామర్శించిండ్రా? ఇంతమంది చచ్చిపోయినరు, ఏ ఉద్యోగ సంఘం పోయి ఎవరన్నా పరామర్శించిండ్రా? ఏ పోలీస్ అసోసియేషన్ పోయి ఎవరన్నా పరామర్శించిండ్రా? ఒక ఖమ్మం తప్ప. ఖమ్మం మైసయ్యను, ఖమ్మం పోలీస్ అసోసియేషన్ వాళ్ళకి అండగా నిలబడ్డది. అక్కడ మేము ఎస్ఆఫ్ చెప్పినాం. వేరే దగ్గర ఎవరైనా కలిసిండ్రా? మైబలి పోయి ఎవరైనా పరామర్శించారా? సూర్యనారాయణ పోయి ఎవరైనా పరామర్శించారా? మూర్తి గారి దాఖలా గన్ని రోజులు ఎవరైనా పోయి పరామర్శించిండ్రా? శ్రీనివాస్ గారిని పోయి ఎవరైనా పరామర్శించిండ్రా? వాళ్ళ పరిస్థితి ఏందో తెలుసుకుండ్రా? వాళ్ళు ఎట్లా బతుకుతుందో తెలుసుకుండ్రా? కాబట్టి ఇదంతా ఈరోజు ఉద్యోగులను దగా చేస్తుండ్రు, విద్యార్థులను దగా చేస్తుండ్రు. కాబట్టి ఆలోచన చేయండి మీరు. అందరికీ వందనాలు. మరి ఈరోజు ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె చేపట్టిండ్రు. ఆ సమ్మెకు మరి దొరికిందే మోక. ఇక మొత్తం ప్రైవేట్ పరం చేయాలి, ఒక 2000 బస్సులు దింపుకోవాలి, ఇక వాళ్ళని ఉద్యోగులు రాకుండా చేయాలి, మొత్తం ఆర్టీసీ ప్రాపర్టీ మొత్తం అమ్మకదొబ్బాలి అని చెప్పి ఒక కుటిలమైన ఆలోచన చేసింది. అప్పుడే శంకర్ గౌడ్ గారు మరి తన ప్రాణాన్ని పణంగా పెట్టి తాను వీళ్ళ కోసం ఆర్టీసీ కోసం బలై ఈరోజు వాళ్ళు చర్చకు అదే రోజు రాత్రి అపోలో హాస్పిటల్ దగ్గర పోయి నేను గొడవ చేయడం, గలాట చేయడం, తెల్లారి చేయడం పోయేటట్టుకుందని ప్రభుత్వం ఇమ్మీడియట్గా వాళ్ళతో పిలిచి చర్చలు చేయడం, ఈరోజు వాళ్ళకి ఇచ్చిన హామీలు ఇయాల్టి వరకు నెరవేర్చకపోవడం, రేపటి దినాన మజ్దూర్ యూనియన్ వాళ్ళు పెద్ద ఎత్తున రేపు మరి ఆర్టీసీ బస్ బంద్ దగ్గర మరి ధర్నాకు పిలుపునివ్వడం, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున జరగబోతూ ఉంది. మరి ఈరోజు మాట ఇచ్చి ఎందుకు మాట తప్పిండ్రు? మరి దేనికోసం రేపు ఇంత పెద్ద ధర్నా చేసిండ్రు? మరి మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజయ్య గారిని ఒకసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈరోజు వాళ్ళు శంకర్ గౌడ్ గారు ఏదో త్యాగం చేసిండ్రు, మరి ఆ త్యాగాన్ని అది వృధా పోకుండా దాన్ని ఆర్టీసీ కోసం. అన్న నమస్తే అన్న. అన్న నేను బక్క జడ్సన్ ఫ్యాక్స్కెళ్ళి మాట్లాడుతున్నా. ఒక పెద్ద ఉద్యమం మీరు చేపట్టినరు గతంలో. ఇక శంకర్ గౌడ్ గారి బలిదానం తర్వాత మాలాంటి వారి స్పందన, ప్రభుత్వంతో చర్చలు మీ ఉద్యమ ఫలితం అని అందరం అనుకున్నాం. మళ్ళా రేపు బస్ భవన్ దగ్గర మళ్ళొక ధర్నా, మళ్ళొక మీటింగు. ఇది దేనికోసం అన్న? ఇప్పుడు అందరేమో అయిపోయినాయి, మీ సమస్యలను తీరినాయి, ఈరోజు డిస్మిస్ అయిన ఆర్టీసీ కండక్టర్లను, డ్రైవర్లను కూడా అందరిని తీసేసుకున్నారు అని చెప్పి బయట చర్చ జరుగుతూ ఉంది. మరి మళ్ళీ ఎందుకు మీకు ఇష్యూస్ అని మళ్ళీ ముందుకు వచ్చినాయి అన్నా? 2017 ఆర్పిఎస్ ఏరియల్ అన్నా, 14 డి ఏరియల్స్ అక్కడి నుంచి ఇప్పటి వరకు ఒక 5 పైసలు రిటైర్మెంట్ కార్మికులకు చెల్లించలే. అయితే మొన్నటి సమ్మెలో మాకు ఈ ఏదైతే యూనియన్లు సమ్మె నోటీస్ ఇచ్చారో అలా రిటైర్మెంట్ కార్మికులకు ఆర్పిఎస్ 2070 ఇవ్వాలని వాళ్ళు పెట్టిర్రు. పెట్టిన తర్వాత వాళ్ళు సమ్మె జరిగినాక శంకర్ గౌడ్ అయితే ఏదైతే బలిదానం చేసుకున్నాడో దానికి అట్లయితే వాళ్ళు ఏం చేశారంటే, బండి సంజయ్ గారు నర్సంపేట పోతుందని ఓగుడుతోని ఈ రేవంత్ రెడ్డికి అక్కడ చలి ఉట్టి ఏమో పెద్ద పెట్టట్టుందని ముర్నం ప్రభాకర్ గారు ఫోన్ చేసి రేపు పొద్దున చర్చలో విలువ అని చెప్పిండు. ఆ చర్చలు ఎప్పుడు పిలిచిండు? సాయంత్రం 9 గంటలు పిలిచి రాత్రి 1 గంట దాకా చర్చలు చేసిండు. చర్చల్లో పల్లెటూర్లలో ఎక్కడన్నా గొడవలు జరిగితే పాబంది రాసుకుంటాం. పాబంది లేదు, మినిట్స్ లేదు, ఏది లేదు. ఇలాంటి మినిట్స్ రాయలేదు, యూనియన్ ఏమేమి ఒప్పుకున్నారు, ఏం జరిగింది అనేది ఇలాంటి అగ్రిమెంట్ జరగలేదు. ఒకరికొకడు సీటు తినిపించుకున్నారు, కథం తినిపించుకున్నాడు. వాడు థామస్ రెడ్డి గారు వెనకరకు రూమ్ లోకి ఎరివేయండు, అశ్వథామరెడ్డి గారు ముంగటి రూమ్ లోకి ఎరివేయండు. తప్పు మల్లేశాడు అన్నట్టు ఉన్నాడు కరీంనగర్ లో.
ఆడ అన్ని జాగాలన్నీ ఆక్యుపై చేసుకొని వాడు జైలు వేండు. ఉమ్, వాడు లీడరు. వాడొచ్చి వాడు నేను యూనియన్ ఉందని వాడొచ్చిండు. ఉమ్, వీళ్ళు థామస్ రెడ్డి గారు వీళ్ళందరూ దొంగ నా కొడుకులు. ఉమ్. రిటైర్మెంట్ అయిన వాళ్ళు 6,500 రూపాయలు 6,500 మంది టిల్ డేట్ వరకు రిటైర్మెంట్ అయ్యారు. ఆ, 1,500 మంది చచ్చిపోయారు అన్న. అబ్బబ్బబ్బబ్బబ్బా. 1,500 మంది చచ్చిపోయారు. తిరిగి 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 ఉమ్, ఆర్పిఎస్ 2070 ఏరియాలు వస్తాయని. ఉమ్. ఎంత రావాలి ఒక్కొక్కరికి, ఎంత రావాలి అందాదా? అన్న ఒక్కొక్కలకు 2 లక్షల నుంచి 3 లక్షలు రావాలి. ఉమ్, వాళ్ళు తిరిగి 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 చనిపోయారు. ఉమ్, దాని గురించి రేపు 10,000 మందిని సెల్వమన్ ముంగట ఉమ్, రిలే నిరాదీక్షలు పెట్టినాం. ఉమ్, నిన్న మేనేజ్మెంట్ పిలిచిందట. ఉమ్, పిలిచి ఏమన్నారట, మా దగ్గర 5 పైసలు లేవు, మీరు రేపు జరగబోయేది రిలే నిరాదీక్షలు పోస్ట్ పోన్ చేసుకోరి, మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పేదట. ఉమ్, అర్థం చేసుకోరి. వాడు ఉమ్, పొన్నం ప్రభాకర్ గాడు ఏం చెప్పిండు అంటే, రిటైర్మెంట్ వాళ్ళకు మీకు డబ్బులు ఇస్తాం అది ఇస్తాం అని 3 నెలల కింద ఒప్పుకున్నాడు. ఉమ్, అలా వాళ్ళు ఎలాంటి వయసు లేకుండా అయిపోయింది. ఉమ్. అది విషయం అన్న. ఓకే, ఓకే. అయితే రేపు పెద్ద ఎత్తున 1,500 మంది చచ్చిపోయింది ఇప్పటికి. 1,500 మంది చచ్చిపోయారు. తిరిగి తిరిగి షుగరు బీపీలు లేని ఊరికి నీళ్ళు తాగి ఉమ్, ఆ రోగాలు ఎక్కువ అన్న. ఉమ్, డ్రైవర్ కండక్టర్లకు ఊరికి నీళ్ళు తాగుతాం కదా అవును. అన్న. ఇప్పుడు ఆ సస్పెండ్ అయిన వాళ్ళని తీసుకుంటారు, 600 మందిని డిస్మిసల్ అయినరు కదా. పోలే ఇంకా 300 మన 400 మంది ఉన్నారు. ఆ, అన్న రాజేందర్ అన్న ఉద్యమం చేస్తుండు కదా దాని మీద. అవునవును, చేస్తుండు. ఆ 400 మందిని తీసుకోలేదు. ఉమ్, ఇంత ఘోరం అన్న. ఇది చేసిన కష్టం ఏమంటే ఉమ్, అక్కడ పైసలు లేవు. ఒక్కొక్క ఈడికి 4 లక్షల జీతం అన్న. 4,50,000. మరి పైసలు లేనప్పుడు వాళ్ళ 4 లక్షలు ఎందుకు తీసుకోవాలి జీతం? ఆ ఎమ్మెల్యేలకు ఈ సపోజ్ వెమ్లాడ ఆది శ్రీనివాస్ ఉన్నాడు. ఆ, వెమ్లాడ నుండి రుద్రంగి పోతే 6,000 రూపాయలు టీఏడిఎలు. ఆ, ఏంటిది ఇదంతా? ఆ, మేము చేసిన కష్టం అడుగుతున్నాం. మేము ఆ. చేసి ఒక్కొక్కలము 38 సంవత్సరాలు చేసిన. నేను 38 ఏళ్ళు చేసిన. ఆ, 2018 లో రిటైర్మెంట్ అయినా. ఆ, ఇంతవరకు డబ్బులు రాలేదు. ఆ. ఏం చేస్తుడు అది? ఓకే. ఎన్నేళ్ళకెళ్ళి తిరుగుతుండే మీ పైసల కోసం? ఓ అన్న 18 నుంచి తిరుగుడే. బస్ భవన్ చుట్టూ తిరుగుడు తిరుగుడు తిరగని అది లేదు. పొన్నం ప్రభాకర్ దగ్గరికి అయితే 1000 సార్లు వేను. ఉమ్, నేను ఎండి గారు చెప్పినా, ఉమ్, ఫైనాన్స్ మినిస్టర్ మన ఇది పట్టి విక్రమార్క చెప్పినా, రేపు 2,000 కోట్లు కొట్టిర్రు. ఉమ్, ఆ దగ్గరనే 1,200 కోట్లు అప్పు తీసుకొని పేర్రు. ఉమ్, తీసుకున్నారు మొన్న కొట్టిర్రు. 2,000 కోట్ల గారి 1,200 పిఎఫ్ అని కొడితే 800 కోట్లు ఉన్నాయి. ఉమ్. 800 కోట్లు ఎటు కొడతారు ఏం కథ అని ఎవరు తెలియకుంటున్నారు. ఓకే, ఓకే అన్న. సరే అన్న, మీ మీ న్యాయమైన డిమాండ్స్ ప్రభుత్వం ఒప్పుకోవాలని, మీ ఉద్యమం ఫలించాలని కోరుకుంటున్నా. నేను కూడా రేపు వస్తా, వచ్చి మీకు సంఘీభావం తెలియజేస్తా. మీకు కంపల్సరీ రావాలి. నేను అందరు చెప్పి పెట్టినా. తప్పకుండా, తప్పకుండా అన్న. రేపు ఖచ్చితంగా వస్తా. అంతేకాకుండా ఆ పాపం ఆ సస్పెండ్ అయిన వాళ్ళని కూడా డిస్మిస్ అయిన వాళ్ళని కూడా తీసుకోవాలనే డిమాండ్ కూడా మనం ఖచ్చితంగా గట్టిగా మనం యూనియన్లు లేపకుండా మనమన్నా లేపాల్సిన బాధ్యత. యూనియన్ ఉమ్, మొత్తం ఒక నేత మధుర యూనియన్ మూలాన అన్నటైన స్వచ్ఛమైన మంత్రి ఉమ్, 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 అక్షదామారెడ్డి గారు, ఉమ్, రామరెడ్డి గారు, ఉమ్. అంతా దొంగ నా కొడుకులు దొంగలు, దొంగలు. ఉమ్. అన్న. ఓకే, ఓకే అన్న, కలుద్దామని అక్కడ. అన్న గుడ్ నైట్. రేపు వస్తుంది పొద్దున్న రేపు వస్తా. రైట్, రైట్. అన్న. ఇది పరిస్థితి. కష్టంగా వాళ్ళ తరపున నిలబడదాం, పోదాం, మనం కూడా ప్రశ్నిద్దాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.